ఇండస్ట్రీతో పాటు ప్రేక్షక లోకం మొత్తం నివ్వెరపోయేలా చేసిన అఖండ 2 ఇప్పుడు వాయిదా పడింది. సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది. మరికొద్ది గంటల్లో ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్న టైంలో హఠాత్తుగా వాటిని క్యాన్సిల్ చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాణ సంస్థ 14 రీల్స్ మీద ఏరోస్ సంస్థ మదరాసు హైకోర్టు ద్వారా తెచ్చిన మధ్యంతర ఉత్తర్వు బాలయ్య సినిమాని బయటికి రాకుండా చేసింది. బకాయి పడిన 28 కోట్లతో పాటు వడ్డీతో కలిపి చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. కనీసం 50% ఇచ్చి మిగిలింది చెక్ రూపంలో జమ చేసిన అభ్యంతరం లేదని చెప్పినట్లు అంతర్గత వర్గాల సమాచారం. ఈ సమస్యకు పునాది ఇప్పటిది కాదు, దశాబ్దం క్రితమే మొదలైంది. వన్ నేనొక్కడినే ఆగడు చిత్రాలను పంపిణీ చేయడం ద్వారా విపరీతంగా నష్టపోయిన ఏరోస్కు 14 రీల్స్ వైపు నుంచి జరగాల్సిన ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఏళ్ల తరబడి నానడంతో ఆ ప్రభావం అఖండ 2 మీద పడింది. ఈ ఏరోస్ కోసం మహేష్ బాబు చొరవ తీసుకుని వేరే నిర్మాతలు శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇప్పించడం వల్లే 14 రీల్స్ భాగస్వామిగా ఉన్న సర్కారు వారి పాటకు అడ్డంకులు ఎదురు కాలేదు. కానీ అఖండ 2ని వదిలేస్తే తమ డబ్బులు ఎప్పటికీ రావని భావించిన ఏరోస్ సరైన సమయంలో పావులు కదిపింది. ఇది ఏ నిమిషమో ఏ రోజో పరిష్కారం అవుతుందో కానీ అఖండ 2 వివాదాన్ని ఇతర ప్రొడ్యూసర్లు గుణపాఠంగా తీసుకోవాలి. ఆర్థిక వివాదాలు చివరి నిమిషంలో ఎంత ఒత్తిడిని తీసుకొస్తాయో, కోట్ల రూపాయలను ఎలా గంగపాలు చేస్తాయో కళ్ల ముందు కనిపిస్తుంది. 600 రూపాయల చొప్పున అమ్మిన ప్రీమియర్ టికెట్లు డబ్బులన్నీ రీఫండ్ చేయాలి. మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకున్నా ఇంతే. మొత్తంలో జనం ఆసక్తి చూపిస్తున్నారన్న గ్యారంటీ లేదు. పైగా ఈ ప్రభావం సాధారణ ప్రేక్షకుల మీద పడి ఓపెనింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎంత లేదన్నా 10 కోట్ల దాకా ఒక్క ప్రీమియర్ ద్వారానే నష్టపోయినట్లు ట్రేడ్ అంచనా. ఇలాంటి ఉదంతాలు గతంలోనూ జరిగాయి. అంజీ, అరుంధతి టైంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎన్నో ఒత్తిళ్లను చూడాల్సి వచ్చింది. నరసింహుడు నిర్మాత చెంగల వెంకట్రావు అప్పుల బాధ భరించలేక హుస్సేన్ సాగర్లో దూకడం అప్పట్లో సంచలనంగా మారింది. పలనాటి బ్రహ్మనాయుడు, మేడికొండ వెంకటరమణ ఇలాంటి తీవ్రమైన చిక్కులు చూశారు. ఎవరో ఒకరు చెయ్యి ఇవ్వకపోతే డబుల్ ఇస్మార్ట్ని బయటికి తేవడం పూరి జగన్నాథ్కి కూడా సాధ్యమయ్యేది కాదు. ఇవన్నీ పెద్ద పెద్ద స్టార్లతో తీసిన సినిమాలు. కోట్ల పెట్టుబడులతో గ్యాంబ్లింగ్ చేసి ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకున్నవి. బిజినెస్ మీద దృష్టి పెట్టడంతో పాటు బాకీల పట్ల అప్రమత్తంగా ఉండడం నిర్మాతలకు చాలా అవసరం. కోర్టులు లాస్ట్ మినిట్లో వేసే అడ్డుకాలు నరకప్రాయమవుతుంది. పైగా అసలు రిలీజ్ డేట్ మిస్ చేస్తే ఓటీటీలు తాము ఆఫర్ చేసిన మొత్తంలో భారీ కోతలు విధిస్తాయి. ఎలా చూసినా నష్టం నిర్మాతకే. హరిహర వీరమల్లుకు ఇదే తరహాలో అడ్డంకులు వస్తే ఏఎం రత్నం ఏదోలా మేనేజ్ చేసి టైంకి రిలీజ్ చేశారు. కానీ అఖండ 2కి అలా జరగలేదు. ఇకనైనా దీన్నో గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందే. లేదంటే ఇలాంటి వాయిదా పర్వాలు పదే పదే రిపీట్ అవుతూనే ఉంటాయి.